హాయ్ అందరూ నమస్కారం అండి. ఎంఎస్ ట్యూటోరియల్ మీద స్వాగతం. నేను విలాస్ సార్ని. నేను ఈరోజు మీ ముందుకి స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A జనరల్ తెలుగుకు సంబంధించినటువంటి విశ్లేషణ చేద్దామని మీ ముందుకు వచ్చానండి. ఇక నిన్న మనం చూసుకున్నట్లయితే HGT తెలుగు విశ్లేషణ అయిపోయింది కదండి. దాని కంటిన్యూషన్గా మనకి పేపర్ 2A తెలుగు విశ్లేషణ చేస్తున్నామండి. ఈ పేపర్ 2Aలో మూడు భాగాలు ఉన్నాయండి. తెలుగు కాంపోజిట్ 1, 2 తెలుగు అని ఇస్తాడండి. వీటిని చూస్తే అనుకోవాల్సిన అవసరం లేదండి. తెలుగు కాంపోజిట్ 1, 2 అంటే అపరిచిత పద్యాలు, అపరిచిత గద్యాలు ఇస్తాడు. ఇక తెలుగు 1 అంటే తెలుగు గ్రామర్కి సంబంధించి, కంటెంట్కి సంబంధించినవన్నీ ఇస్తాడండి. ఇక తెలుగు 2 అంటే స్పెషల్ తెలుగు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. నేను ఈరోజు పేపర్ తెలుగు 1 ఇక్కడ 2A వాళ్ళకి తెలుగు 1 అంటే జనరల్ తెలుగు, ఇది అందరికీ వస్తుందండి. ఒక ఇంగ్లీష్ రాసే వాళ్ళకి తప్ప మిగతా అందరికీ రావడం జరుగుతుందండి. అందుకని దానికి సంబంధించినటువంటి విశ్లేషణలో మనం వెళ్ళిపోదామండి. ఇక ఈ కాంపోజిట్ 1లో అపరిచిత పద్యం ఇవ్వడం జరుగుతుందని 2 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ పద్యం చూడండి. కొడుకులు పుట్టరంచు నేర్తులు అవివేకులు అనేకులు జీవన భ్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రుని అనేకులు వారిచే నేగతులు వడసెన్ పుత్రులు లేని ఆ సుకునకు వాటిల్లేని దుర్గతులు చెడునే మోక్ష పదంబు పుత్రునకు శ్రీకాళహస్తీశ్వర. ఈ పద్యం చదవడంలో మనకు అర్థమైపోయి ఉంటుంది ఇది ఎవరు రాశారు అనేది. ఈ పద్యం ఎవరు రాశారనేది మనకి అర్థమైపోయి ఉండొచ్చు. మనకి చూడండి. ఇక మొదటి ప్రశ్న ఏమడిగారంటే శ్రీకాళహస్తీశ్వర శతకర్త ఎవరు? దీన్ని చూడగానే చెప్పేయచ్చండి మనకి దోర్జటి అని చెప్పి. ఇది ఆన్సర్ వచ్చేసి 4. ఇక రెండో ప్రశ్న ఏమడిగారంటే ఇక్కడ పద్యం నుంచి పై పద్యం దీని గురించి చర్చించింది. దేని గురించి చర్చించిందండి? పుత్రుల గొప్పతనమా, పుత్రుల తండ్రికి సంబంధమా, పుత్రోత్సాహమా, పుత్రులు లేకపోవడమా? మొదటి లైన్లోనే ఉంది చూడండి. ఇక్కడ పద్యపాదంలో మొదటి పద్యపాదంలో ఉంది కొడుకులు పుట్టరంచు నేర్తురు అవివేకులు. కొడుకులు పుట్టలేదని చాలామంది ఏడుస్తారంట. అదేనండి మన యొక్క ఆన్సర్, పుత్రులు లేకపోవడం అండి. ఆన్సర్ వచ్చేసరికి దీనికి ఉండండి. నెక్స్ట్ ఇక కాంపోజిట్ తెలుగు కాంపోజిట్ 2లో అపరిచిత గద్యం ఇస్తాడండి. ఆ గద్యం ఒకసారి చూడండి. మొట్టమొదటిసారి కావ్యం రాసింది వాల్మీకి మహర్షి. మనకు తెలిసినంత వరకు విమర్శక సూత్రాన్ని చెప్పింది కూడా ఆయనే. మొదటగా ఏదో పెట్ట చచ్చిపోయింది, ఎవరో బాణం పెట్టి కొట్టారు, పెట్ట చచ్చిపోయింది అనేది ఆయన నోటి వెంట ఒక శ్లోకం వచ్చింది. ఈ శ్లోకం ఏమిటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అప్రయత్నంగా పుట్టింది. అది అప్రయత్నంగా పుట్టింది. ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఆ శ్లోకాన్ని విమర్శించడం మొదలుపెట్టాడు. ప్రపంచ సాహిత్యంలో మొదటి విమర్శ సూత్రం ఈ శ్లోకంలో ఉందండి. ఇక ఈ గద్యానికి సంబంధించిన ప్రశ్నల్లో మొదటిది శ్లోకం పుట్టిన కారణం ఏంటండి? పక్షి చనిపోవడం అండి. మనకి పక్షి చనిపోవడం అనేది దీని యొక్క ఆన్సర్. ఇక నెక్స్ట్ రెండో ప్రశ్న ఏమడిగారంటే మొట్టమొదటి విమర్శక సూత్రం చెప్పింది ఎవరండి? ఈ పద్యంలో ఎవరి గురించి ఇచ్చారండి? వాల్మీకి గురించి. మరి ఇక దీని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది? 3 వాల్మీకి. నెక్స్ట్ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుని పుత్రులు ఈ వాక్యంలోనే సమాసం. ఇంత పెద్ద పదం చూసిన తర్వాత మనకి సమాసం ఏంటా అని డౌట్ వచ్చిందంటే మనం ఇప్పుడు దాకా చూసిన అన్ని 2 పదాలు కలిపితేనే కదా సమాసం అవుతుంది అని అనుకున్నాం కదండి. ఇక్కడ ఏమో ఎంత పెద్ద పదం ఉంది అనుకుంటాం. తత్పురుష సమాసంలో మనకి ఎప్పుడు ఎంత పెద్ద పదాలు రాలేదు. బహువ్రీహిలో కలవాడు అనేది వస్తుంది కాబట్టి ఇది కాదు. ద్విగు సమాసం అంటే మనకు నెంబర్ ఉండాలి, సంఖ్యను తెలియజేయాలి. అలాంటి ఏం లేవు కాబట్టి పైపెచ్చు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇందులో 4 పదాలు రావడం జరిగిందండి. అవన్నీ కలిసిగా రావడం జరిగింది. రామలక్ష్మణ భరత శత్రుఘ్న అని చెప్పి ఇది బహుపద ద్వంద్వం అండి. బహుపద ద్వంద్వం దీని యొక్క సమాధానం 3. నెక్స్ట్ గోర్కీ కథలు వీరి రచన. గోర్కీ కథలు వీరి రచన. ఈ ప్రశ్న మనకి 4వ తరగతిలో ఉన్నటువంటి ఒక పాఠం నుంచి మనకి ఇవ్వడం జరిగింది. అసలు 4వ తరగతి నుంచి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదండి. మిగతా మనకు వచ్చినటువంటి 6th నుంచి 10th క్లాస్ పుస్తకాల్లో నేను చెక్ చేయడం జరిగిందండి. మరి ఎందుకు అలా ఇచ్చారో నాకైతే ఐడియా లేదు. ఏదైతే మాక్ టెస్ట్ కాబట్టి ఇచ్చే పాఠాల నుంచి తీసుకుంటాం కాబట్టి ఇచ్చాడు అన్నట్టు ఇచ్చాడండి. ఇక్కడ చూడండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి అండి వింజమూరి శివరామారావు గారండి. శివరామారావు గారండి వింజమూరి. గోర్కీ కథ. మా ఊళ్ళో చెరువు సముద్రం అంత ఉంటుంది. ఇందులో అలంకారం ఏందండి? దీన్ని చూడగానే చెప్పేయచ్చండి. ఊళ్ళో చెరువు సముద్రం అంత ఉంటుందండి. చూడడానికి అతిశయోక్తి లాగా లేదు, అదే అతిశయోక్తి అలంకారం.
అర్ధలంకారాలు వేస్తే ఈజీగా రాసేయచ్చండి. ఒక ఉపమాన రూపక సమాసాలు ఇచ్చినప్పుడే మనం కొంచెం తడబడతాం, కానీ మిగతా అన్ని అలంకారాలన్నీ మనకి ఈజీగానే ఉంటాయండి. నెక్స్ట్, శేషసాయికి మృక్కు శిరము శిరము ఈ పాదంలోనే అలంకారం ఏంటి? ఇక్కడ అలంకారాలు లాగా మన జంటగా వచ్చిన పదాలు చెక్ చేసుకోవాలండి. శిరము శిరము ఇక్కడ రెండు కలిసి వచ్చాయండి. శిరము శిరమని పైపచ్చు మధ్యలో ఎలాంటి గ్యాపు లేదు, వేరే పదాలు ఏమీ రాలేదు. అండ్ అర్థాలు కూడా ఒకసారి శిరము అన్న ఒక తల అని అర్థం, శిరము అన్న తల అని అర్థం. దీని యొక్క అర్థాలు ఒకటే, గ్యాప్ అయితే లేదు, మధ్యలో రెండు పదాలు ఒక పక్కపక్కనే వచ్చాయి. ఇక దీని యొక్క భావం చూద్దాం. శేషసాయికి మృక్కు శిరము శిరము. శేషసాయికి మృక్కే శిరస్సే నిజమైన శిరస్సు, అసలైన శిరము. అంటే భావంలో మాత్రం ఇక్కడ మనకు భేదం రావడం జరిగిందండి. భావభేదం అంటే అది ఖచ్చితంగా మనం కళ్ళు మూసుకొని చెప్పేయచ్చండి. లాటాను ప్రాస ఒకటండి దీని ఆన్సర్. నెక్స్ట్, తింటే చేస్తే వస్తే చూస్తే మొదలైన క్రియలు ఇచ్చేద్దాం. ఇవన్నీ హేత్వాదాన్ని తెలియజేస్తున్నాయి, కారణాన్ని లేదా భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తున్నాయి. క్రియలు వచ్చినప్పుడు మనం చేయాల్సింది కాలాలు, ఆ క్రియలు ఏ కాలంలో ఉన్నా తెలియాలండి. తెలిస్తే మనం వీటిని ఈజీగా పెట్టేయచ్చండి. శ్రద్ధార్థకం అంటేనేమో వర్తమాన కాలం, స్వార్థం అంటేనేమో భూతకాలం, పరార్థం అంటే అది దానికి ఎలాంటి కాలాదులు ఉండవు. ఇక చూడండి ఛేదార్థకం. ఈ ఛేదార్థకం అనేది మనకు భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుందండి. దీనికి ఆన్సర్ ఒకటి. నెక్స్ట్, లేఖను ఎవరు రాశారు, ఎవరికి రాశారు? ఇదే వాక్యం అండి. దీంట్లో ఉన్న గుర్తులు మన విరామ చిహ్నాలు చూడండి. ఇక్కడ విరామ చిహ్నాలు చూడండి. ఇక్కడ ఏమున్నాయండి? ప్రశ్నకు సంబంధించిన ప్రశ్నార్థకాలు ఉండడం జరిగింది కాబట్టి ఇవన్నీ ప్రశ్నార్థక వాక్యం. ఇలాంటి మనకి చాలా ఈజీ అని రాసేయడం. ప్రశ్నార్థక వాక్యం 3 ఆన్సర్. నెక్స్ట్, రూపక సమాసాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. నేను మనం వీడియో చేసినప్పుడు రూపక సమాసం గురించి చెప్పానండి. ఉపమా సమాసం అనుకుందామంటే ఉపమానాన్ని ఉపమానానికి భేదం లేకుండా చెప్పడం ఉపమ సమాసం అనుకుందామా? అది కూడా కాదు. చూద్దాం. నెక్స్ట్, ద్వి సమాసం సంఖ్యను తెలియజేసేది కాదు, అలా అనకూడదు మనం. ద్వంద్వ సమాసం 2 ఉండాలి. రూపక సమాసాల పదాలు ఎప్పుడు 2 నామవాచకాలు రావండి. నెక్స్ట్, ఇక్కడ అవధారణ పూర్వపద కర్మాధారాయ సమాసం. ఇక్కడ అంటే అండి ఉపమానానికి ఉపమయానికి భేదం లేకుండా చెప్పే ప్రక్రియనే అవధారణ అని పిలుస్తారండి. వాటికి భేదం లేదని చెప్పే ప్రక్రియనే అవధారణ అని పిలుస్తారు కాబట్టి ఇది అవధారణ పూర్వపద కర్మాధారాయ సమాసం. 2. దీని యొక్క ఆన్సర్ 2. నెక్స్ట్, మా ప్రయత్నం పాఠంలోని ఇతివృత్తం. మా ప్రయత్నం అనగానే మనకు 10th క్లాసు పాఠం నుంచి తీసుకోవడం జరిగిందండి. దీనికి వసంత కన్నాభిరామన్, వల్గా లాంటి రచయితలు రాశారండి ఇది పాఠాన్ని. దీని యొక్క ప్రక్రియ వచ్చేసరికి ఇతివృత్తాల ప్రక్రియ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు కాబట్టి ప్రక్రియ కూడా తెలుసుకొని ముందు మాట అండి. ఇక దీని యొక్క ఇతివృత్తం వచ్చేసరికి దేశభక్తి అయితే కాదండి, సంస్కృతి సాంప్రదాయం అంతకంటే కాదు, పేదరికం కూడా కాదు. దీంట్లో అందరూ మహిళా రచయితలు ఉన్నారు. మహిళా సాధికారత గురించి తెలియజేయడం జరిగిందండి పాఠం. మా ప్రయత్నం. కపోత వృద్ధము ఏ సమాసం? ఈ పదాలు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదండి. ముందు ఆప్షన్ చూసుకోండి. ద్వంద్వ సమాసమా? 2 నామవాచకాలు వస్తేనే ద్వంద్వ సమాసం అవుతుంది. ఇందులో 2 నామవాచకాలు అయితే లేవండి, అది గమనించాలి. ఇందులో కపోతము అనేది పావురం మాత్రమే నామవాచకం, వృద్ధము అనేది దాని యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది, ముసలితనాన్ని కలిగి ఉందని. అంటే ఇది ఒక విశేషణమే అండి. అంటే ఉపమానం అయితే కూడా కాదండి, ఎందుకంటే ఉపమానంలో పోలికలు ఉంటాయండి. ఇక్కడ పోలికలు అయితే మనం ఏం చేయలేదు, విశేషణాలు మాత్రమే రావడం జరిగింది. ఆ విశేషణం కూడా సమాసంలో పూర్వపదం ఉత్తర పదం ఎక్కడ ఉందండి? ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేష ఉత్తరపద కర్మాధారాయ సమాసం. ఇంకంతేనండి, అది చాలా సింపుల్. నెక్స్ట్, కపీంద్రుడు కవీంద్రుడు ఈ పదాలు వచ్చినప్పుడు దీన్ని చూసి చెప్పేసండి. కాకపోతే ఒకసారి ఈ పదాలు విడగొట్టి చూడండి. కపి ప్లస్ ఇంద్రుడు, కపి ప్లస్ ఇంద్రుడు లేదా కవి ప్లస్ ఇంద్రుడు. అక్కడ పూర్వస్వరంలోనే మనకి ఈ అనే అచ్చు రావడం జరుగుతుంది. విడగొట్టినప్పుడు పరస్వరంలో కూడా మనకి ఈ అనే అచ్చు రావడం. 2 మనకి సమానార్థకమైనటువంటి అచ్చులు కనుక పరమైతే, మనకి సవర్ణమైనటువంటి అచ్చుల పరమైతే వాటికి దీర్ఘవేకాదేశంగా వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ గుడి దీర్ఘం రావడం జరిగిందండి. గుడి దీర్ఘం వచ్చింది చూడండి. అంటే ఇక్కడ సవర్ణమైనటువంటి అచ్చుల పరమైన అయితే దీర్ఘవేకాదేశంగా వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అది సవర్ణ దీర్ఘస్తుందండి. మిగతా ఏ సందులు కాదు. 4 ఆన్సర్. నెక్స్ట్, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా. ఇక్కడ చూసి చాలామందిని కన్ఫ్యూజ్ అయిపోవచ్చండి. ఇది ఏ విభక్తికి సంబంధించింది? ఇందులో ఉన్న విభక్తులే అంటే
ఇది లో ఉంది, నీ ఉంది. నీ అంటే ద్వితీయ విభక్తికి సంబంధించి నీనుల గురించి రావచ్చు. ఇక లో అంటే షష్ఠికి సంబంధించింది ఉంది. ఈ రెండిట్లో ఏదై ఉంటుంది, ఏముంటుంది సార్ అంటే ఇక్కడ మన ఆప్షన్లో చూసుకోవాలండి. ఒకవేళ ద్వితీయ ఇచ్చాడా లేదా, ద్వితీయ ఇచ్చాడా లేదా అంటే ఇక్కడ ద్వితీయ ఇవ్వలేదండి, ఇవ్వడు కూడా. ఇక్కడ షష్ఠి అండి, ఇక ఇచ్చింది షష్ఠి, ఇక ఆన్సర్ షష్ఠి. ఒక పాదంలో గురువులు లఘువులు సమానంగా ఉండే వృత్తపద్యం. ఇది ఇంపార్టెంట్ అండి. ఒక పాదంలో గురు లఘువులు సమానంగా ఉండే వృత్తపద్యం ఏంటంటే, ముందు గురు లఘువులు సమానంగా ఉండాలి అంటే అక్కడ వచ్చేటువంటి పద్యపాదంలో అక్షరాల సంఖ్యను చూసుకోవాలండి. బేస్ సంఖ్యలో ఉండే అక్షరాలకి సమానంగా రావడానికి అవకాశం లేదు. ఇక ఉండే సరి సంఖ్యలండి. చెప్పకమాలలో చూసుకుంటేనండి 21 అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇదైతే కానే కాదు. ఇక శార్దూలలో 19 అక్షరాలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఇది బేస్ సంఖ్య రావు, సమానంగా రావు. ఇక ఉత్పలమాల మత్తేపంలో మాత్రం 20 అక్షరాలు వస్తాయండి. ఈ రెండు రావడానికి అవకాశం ఉంది. కాకపోతే ఈ ఉత్పలమాలలో వచ్చేసరికి భరణ బవరవ వా అంటే లగము అండి. లగములు రావడం వల్ల అక్కడ లఘువులు 11 వస్తాయి, గురువులు 9 వస్తాయండి. అందువల్ల ఇది సమానంగా లేదు. ఇక మిగిలింది ఇది మాత్రమే మత్తేపం. దీని యొక్క ఆన్సర్ మత్తేపం అండి. 20 అక్షరాలతో సమానంగా ఉండదు. వ్యాకరణ పరిభాషలో ఇక్కడ క్వశ్చన్ చూడండి. వ్యాకరణ పరిభాషలో వీటికి వృద్ధులు అనే పేరండి. మనం వృద్ధి సంధి నేర్చుకున్నాం కానీ వృద్ధులు అని అంటారండి. వృద్ధులు అంటే ఐ అవులను వృద్ధులు అని పిలుస్తారండి. ఐ అవులను మాత్రమే వృద్ధులు అంటారు. కొంతమంది చూడకుండా ఏ ఐలు కూడా ఉన్నాయి కదా సార్, ఏ ఓలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వృద్ధులు అంటారు అనమాట. అవి వృద్ధులు కాదండి, వక్రతమాలు మాత్రమే. ఇందులో ఐ అవులు మాత్రమే వృద్ధులు అని పిలుస్తారు. వృద్ధి సంధిలో ప్రధానంగా వచ్చే 2 అక్షరాలు ఇవేనండి. మొదటి ఆన్సర్ అండి దీనికి. వీటికి సంబంధించినటువంటి మనకి 6వ తరగతి 3వ పాఠాలు 24 పేజీ నెంబర్లో ఉంటాయని చెక్ చేసుకోండి ఒకసారి. కాలధర్మం చెందడం జాతీయాన్ని ఈ అర్థంలో వాడతారు. జన్మించడం, అలసడం రావడం, ధర్మంగా ఉండడమో కాదండి, వృత్తి చెందడం అండి. కాలధర్మం చేశారు అంటారు, వృత్తి చెందుతారు. దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్, నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం నయం అని అన్నది ఎవరు? ఇదండి మనకి 10th క్లాస్లో ఇచ్చినటువంటి రామాయణంలో ఉపవాచకంలోని రామాయణం గురంలో నుంచి ఈ ప్రశ్న అడగడం జరిగిందండి. మనకి ఇక్కడ రామాయణం నుంచి బిట్టు వస్తుందంటే మిగతా మనకి ఇప్పుడు వచ్చే టెట్ ఎగ్జామ్లో అంటే మనకి 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఉపవాచకాల్లో ఎక్కడి నుంచైనా ఒక బిట్ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుందండి. అన్నిటికీ సంబంధించినటువంటి ఉపవాచకాలు ప్రతి టాపిక్ మనం చదవాల్సిందే. 1 మార్క్ ఏముందిలే అనుకుంటే ఆ 1 మార్క్ కూడా మన ఉద్యోగాన్ని డిసైడ్ చేస్తుంది రేపు. ప్రతిదీ వదలకూడదండి, మనం అన్నీ చూసుకోవాల్సిందే. అయితే ఈ నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం చాలా నయం. ఇక్కడ నయం అన్నది ఎవరంటే కబంధుడు కాదు, వాలి. వాలి కూడా శ్రీరాముడి చేతిలో చనిపోయాడండి. కానీ అలాంటి మాటలు ఆయన అని ఉండడు. ఇక్కడ నీ చేతిలో చావడం అంటే అక్కడ ఎవరో ఉన్నారు, ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు. సుబాహుడు కూడా కాదు. ఎవరంటే మారీచుడు అండి. మారీచుడు ఏ సందర్భంలో అన్నాడంటే, రావణుడు నువ్వు మాయాజింకగా వెళ్ళి అక్కడ వెళ్ళి శ్రీరాముడిని నాకు సహకరించు, మా బంగారు జింక వెళ్ళి నాకు సహకరించంటే నేను ఆ పని చేయలేను, అలా చేస్తే నేను చెడ్డవాడిని అవుతా, శ్రీరాముడికి ఎదురు వెళ్ళడం అనేది మనకు చాలా తలనొప్పి పని, చాలా ఇబ్బంది అయిన పని, కాబట్టి నేను అలా చేయలేదంటే అప్పుడు రావణుడు నువ్వు వెళ్ళకపోతే నేను శ్రీరాముడు చంపడమేమో కానీ నేను నిన్ను ముందు చంపుతా అన్నప్పుడు మారీచుడు నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడం చాలా నయమని చెప్పి అంటాడండి. ఇది అరణ్యకాండలో ఉందండి, 10వ తరగతి రామాయణంలో ఉంది, చూడండి. ఇక కట్టెదుట వైకుంఠము కానాచైన కొండ, ఈ వాక్యంలో ఈ అండర్లైన్ చేసిన పదం కట్టెదుట అండి. కడు కురు చిడు నడు ఇలాంటి వాటిని మనం ఖడాదులు అంటారండి. ఖడాదులు వచ్చినప్పుడు మనం ఆ వాక్యాన్ని మనం ఆ 2 పదాలు కలిపి రాసేటప్పుడు దురిత టకారం రావడం జరుగుతుందండి. దీనికి సరళాదేశ కాదు, ఆమ్లెట్దా కాదండి, డైరెక్ట్ చూసి పెట్టేయచ్చండి. దురిత టకారం రావడం జరిగింది ఇక్కడ. అంటే దీని యొక్క ఆన్సర్ 3. నెక్స్ట్, పున్నామ నరకం నుండి రక్షించేవారు వ్యుత్పత్తి అర్థం. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అంటే అండి డైరెక్ట్ చూసి పెట్టేయచ్చు అనేది పుత్రుడు అండి. పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు. 4. నెక్స్ట్, ధృత ప్రకృతికాలు అనగా
ఈ బిట్ని మన పారిభాషిక పదాల్లో చెప్పడం జరిగిందండి. ధృత ప్రకృతి కాదంటే పదం చివరన కలిగినటువంటి నకారాన్ని ధృత ప్రకృతితో అని పిలుస్తారండి. నకారాన్ని ధృత ప్రకృతితో అంటారు. దీని యొక్క ఆన్సర్ 4. లేనివాన్ని కళలు అని పదాల చివర నకారం లేనిటువంటి పదాలను కళలు అని పిలుస్తారు. దీనికి వ్యతిరేకమైన. నెక్స్ట్, పొలాలనన్ని హలాల దున్ని గీత గీసిన పదబంధంలో స్వరసంధి ఏది అండి? స్వరసంధి అంటున్నారు. అండర్లైన్ చేసిన దాంట్లో నుంచి మనకి ఇక్కడ సంధి ఏది అంటున్నారు. పొలాలనన్ని, పొలాలు ప్లస్ అన్ని, పొలాలను ప్లస్ ఇక్కడ పొలాలను ప్లస్ అన్నీ రావాలండి. పొలాలను ప్లస్ అన్ని, ఇక్కడ ఉకార సంధి రావడం జరుగుతుంది. పొలాలను నువ్వులో ఊ అనే అచ్చు రావడం జరిగింది కాబట్టి మనకు పూర్వ పదంలో అది ఉకార సంధి అండి. మనకి పూర్వస్వరంలో ఏ అచ్చు అయితే వస్తుందో అది ఆ సంధి అండి. మన తెలుగు సంధిలో అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ అచ్చు అయితే వస్తుందో అది ఆ సంధి అవుతుందండి. నెక్స్ట్, నిత్యము అనే ప్రకృతి పదానికి వికృతి ఏంటంటే నిత్యము, నిత్యము కాదండి, నిచ్చలు అండి. దీన్ని చూడంగానే మనకు నిత్యము అని గుర్తొచ్చిందండి, కానీ అది కాదండి, నిచ్చలు. నిత్యము, నిచ్చలు. ప్రకృతి వికృతి మనం చదవాల్సిందని గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ చూడండి, మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. ఇక్కడ రెండు రూపాలు రాయడం మనం గమనించవచ్చండి. ఇక్కడ ఇదే సంధి పదానికి మనం 2 రూపాలు రాసామండి. ఇలా 2 రూపాలుగా వచ్చేదాన్ని ఇక్కడ సంధి జరిగింది. రెండో దాంట్లో ఎత్త, యా అనే కారం అనేది మనకి అదనంగా రావడం జరిగింది. సంధి జరిగింది, జరగలేదు. ఈ 2 విధానాలు రావడాన్ని మనం సంధి పరిభాషలో మనం ఏమంటామంటే వైకల్పికము అని పిలుస్తారండి. దీని ఆన్సర్ 3. రయము అంటే ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ మనకి ఈ పదం తెలియదండి. ఈ పదం తెలియనప్పుడు మనం ముందు ఆప్షన్స్లోకి వెళ్ళాలండి. యుద్ధము, రణం 2 ఒకే అర్థం ఇచ్చే పదాలు ఇచ్చాడండి. అంటే ఒకదానికి 2 ఆన్సర్లు ఉండవు కదా. యుద్ధము, రణం 2 ఒకే అర్థంతో ఇచ్చాడు కాబట్టి ఆ 2 కానే కాదు. ఇక నెక్స్ట్, వేగము, కాంతి. రయము, అశ్వరయము అని పిలుస్తారండి. అశ్వరయము అంటే అశ్వము అంటే గుర్రం వేగం. దీని యొక్క ఆన్సర్ 2 అండి. రయము అంటే వేగం, కాంతి రయం, కాంతి వేగం. ఏ దేశమేగిన గేయ రచయిత. ఈ ఏ దేశమేగిన గేయ రచయిత ఎవరంటే ఈ గేయం 5వ తరగతిలో ఇవ్వడం జరిగింది. నేను అదే ఆశ్చర్యపోయానండి. మార్క్ టెస్ట్ కాబట్టి వాడు ఇష్టం వచ్చినట్టు ఇచ్చినట్టున్నాడు. 5వ తరగతిలో ఏ దేశమేగిన అనే గేయం ఉంది. అందులో దీన్ని రాసింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారండి. కింది వానిలో కచిక పదం ఏది? ఈ కచిక అనే పదాన్ని తిరగదీపి చదవండి, అదే పదం వస్తుంది. ఇలా పదభ్రమక కలిగిన పదాన్ని మనం కచిక అంటారండి. వీటిలో పసుపు లేదు, తెలుపు లేదు, నలుపు లేదు. ఇక పులుపు అనేది ఎటు నుంచి చదివినా ఒకేలాగా ఉంది. దీని ఆన్సర్ వచ్చేసరికి 4. నెక్స్ట్, ఆంబోది పదానికి పర్యాయ పదం. అంబుజము, అంబుదము అంటే నీరండి. అంబుదాన్ని కలిగి ఉన్నదే ఆంబోది అండి. ఈ నీరు అనే కలిగిన దాంట్లో చూసుకోవాలండి మనం. భర్త మొగుల్లో నీరు ఉండవాలని తీసేయచ్చు. దిగులు, బాధ ఇదైతే కాదు. నెక్స్ట్, మబ్బు, జీమూతం కూడా అనుకోవచ్చు అండి. మేఘంలో ఉండేది నీరే కానీ అది ఆవిరి రూపంలో ఉంటుంది, నీరు రూపంలో ఉండదు. ఇక మిగిలింది సముద్రం, కడలి. దీన్ని చూసి డైరెక్ట్ పెట్టేసేయచ్చు. 3 అండి దీని ఆన్సర్. నెక్స్ట్, గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించిన గేయం. ఇది 6వ తరగతిలో మా కొద్దీ తెల్లదొరతనం అనే లెసన్ నుంచి ఇచ్చారండి. ఇక దాన్ని డైరెక్ట్ చూసి పెట్టాల్సి పెట్టండి. ఒకవేళ ఇక్కడ మా కొద్దీ నల్లదొరతనం అని కనిపించిందంటే అది పెట్టకూడదండి. అది రాసింది కుసుమ ధర్మన్న గారు, అది గమనించండి. ఆ 2కి తేడా. నెక్స్ట్, ఇదండి ఈరోజు మన తెలుగు పేపర్ 2Aకి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇక మీరు కనుక ఈ పేపర్ను బేస్ చేసుకొని ఇంకొంచెం డెప్త్ పెంచండి. ఇదే మార్క్ టెస్ట్ ఇలానే ఇస్తాడంటే మనం చెప్పలేమండి. ఈ స్థాయి కూడా ఇంకా పెరగచ్చు. నాకు తెలిసి పేపర్ 2A ఇంత సులువుగా ఇస్తాడంటే నేను జనరల్ తెలుగు అనేది అనుకోవట్లేదండి. కొంచెం డెప్త్గానే ఇస్తాడు. ఎందుకంటే ఎక్కువ సెషన్స్లో పేపర్ వస్తుంది కాబట్టి ఈ సిలబస్ అనేది వ్యాస్ట్ అవుతుందండి ఇక్కడ. అది గమనించుకొని ప్రిపరేషన్ బాగా చేసుకోండి. మీకున్న ఈ వారం రోజుల సమయం ఇంకొక గట్టిగా ఉంది మనకి 8 రోజులు 9 రోజులండి. ఇప్పుడు కనుక మీరు ప్రిపరేషన్ కనుక ఈ వారంలో కనుక మొత్తాన్ని మీరు ఒకసారి చూసుకోగలిగితే, ఒక రివిజన్ అవ్వగలిగితే మీరు ఈజీగా ఈ మార్క్స్ ఎక్కువగా సంపాదించుకోవచ్చు. ఈ టెట్ అనేది మనకి ఆయువు పట్టు లాంటిదండి. డిఎస్సికి ఒక తొలిమెట్టండి. ఇది సాధించిన వాళ్ళందరికీ డిఎస్సి ఈజీగా వస్తుందని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఎట్లానే మా ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మాకు
తెలిసేటువంటి అప్డేట్స్ కానీ మీకు ఇంకెంతవరకు సహాయం చేయగలుగుతాం అన్నీ చేస్తామండి, తప్పకుండా చేస్తాం. ఇన్నాళ్ళు మాకు సమయాభావం వల్ల, మాకు వేరు వేరు పరిస్థితుల వల్ల మీకు సహాయం చేయలేకపోయాం. ఇక ముందు డిఎస్సికి వాటికి సంబంధించి మా ఛానల్ నుంచి ఎప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడానికి మేము ముందుంటాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.